సంబంధించి ఇంకా జనాలకు కాస్త బెటర్గా ఉంటుందనిపిస్తుంది. అండ్ ఇందిరా గారు చెప్పండి, బీహార్ ఫలితాలకు సంబంధించి మీరేమంటారు? ఎగ్జిట్ పోల్ సంచనాలే నిజమవుతున్నాయి. ఈ ఓట్ చోరీ అన్నా ఇంకేమైనా కూడా మొత్తానికి ప్రజలు అటువైపే ఉన్నారు బీహార్ ఓటర్లు అనేది అంటున్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు యూటర్న్ చేసిన తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది అక్కడ. అది గమనించట్లేదు. అది గమనించిన తర్వాతనే బీజేపీ ఏం చేసింది, సో ఇది ఓటు వేసేవాడి ఓటు లేకుండా చేస్తే సమస్య లేదు కదా మిగతాది. అసలు అదే కదా కీలకము. 60 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతైనాయి బీహార్ అనేది కదా ప్రశ్న. కొత్తగా వాళ్ళకి కావాల్సిన 20 లక్షల ఓట్లు ఎన్రోల్ అయినాయి అక్కడ. అసలు ఇది కదా ప్రామాణికం. ఇది మిగతాది చర్చ కాదు ఇక్కడ, ఇది చర్చ. ఇది వదిలేసి మిగతాదంతా మనం మాట్లాడుతున్నాం. సోదరులు అసలు వాళ్ళకి ఏమంటారు, ఈ 30 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు ఇలాంటి వ్యతిరేకత లేదు, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మరథం పడుతున్నారు అని చాలా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, గెలుపోటములో అనేది దేనిపైన ఆధారపడింది, ఓటు పైన ఆధారపడింది. వ్యతిరేక ఓటు వేసేవాడి ఓటు ఎత్తేసిన తర్వాత ఎక్కడ తన ప్రభావం చూపించాలి, ఎక్కడ తన ప్రతిభ కనపరచాలని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇక్కడ జరిగేదంతా కూడా భారతీయ జనతా పార్టీ తన గెలుపులో భాగంగా, ఎత్తుగడలో భాగంగానే ఇది చూపించిందని చెప్పాల్సిన అవసరం. అంటే ఇందిరా గారు, ఓటు ఒకవేళ అంటే వ్యతిరేక ఓటు ఉంటే ఆ ఓటును తీసేస్తే గనక ఓటు వేయడానికి వెళ్ళడానికైనా కూడా, లేకపోతే మిగతా వాళ్ళు నా ఓటు లేదు అని చెప్పేసి ప్రజల్లో ఉద్యమం రాదా? ఇప్పుడు 60 లక్షలు అన్న చోట 25 లక్షలు యాడ్ అయ్యాయి, 40 లక్షలు వేసుకోండి, 40 లక్షల మందివి అన్ని కూడా వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లు అయితే నా ఓటు హక్కు పోయింది, నేను ఊరుకుంటానా? ఇప్పుడు జ్యోత్స్న గారు, రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రతి మీటింగ్ లో, చేసిన పాదయాత్రలో భాగంగా జనాలు తండోపతండాలు ఎందుకు వచ్చినారు చెప్పండి మీరు. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వాళ్ళు అక్కడ బాధితులు వాళ్ళు కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తను అధికారం కావాలనుకుంటే నయాన భయాన ఏమి చేసైనా సరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ని పూర్తిగా భ్రష్టు పట్టించడంలో సక్సెస్ అయినారు వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సిటిజన్ గా ఇది చెప్పాలంటే నాకు బాధగా ఉంది. కానీ పార్టీ పరంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నామని బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఓటు ప్రామాణికం. బీహార్ లో 154 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఈ ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని మీ ఓట్లు లేకపోవడం వల్లే వాళ్ళు ముందంజలో ఉంటున్నారు, ప్రజా తీర్పు కాదు అనేదా మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే, ఇవాళ మాయావతి గారిని పోటీ చేపించినారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఎంఐఎం తీసుకెళ్లి అక్కడ పోటీ చేపించినారు. నేను ఏమంటున్నా, ఎంఐఎం నా మిత్రువా శత్రువా అందరికి సమాజానికి వాళ్ళ అవసరం ఎట్లా ఉంటే అవసరాన్ని బట్టి ఎవరికి బీటింగ్ పనిచేస్తుందని ఈ రాష్ట్రంలో మనగలు సాధించాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరుంటే వాళ్ళతో ఉంటారు, దేశంలో మనగలు సాధించాలంటే ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉంటారు. ఇవి మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంది అని అంటే, ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా తేజస్విని చూడండి, ఎంత ఆదరణ ఉన్నదో తేజస్వినికి ఎక్కడ. కానీ ఒక యువకుడుగా తను ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మీ అధికారం ముందు అది ఏం చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వ్యవస్థలంతా మీకు దాసోహం అవుతున్నాయి అక్కడ. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదిగినప్పటికీ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలపైనే ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రమాదం పార్టీలు పరంగా ఉంటాయి పోతాయి, దట్ ఈస్ డిఫరెంట్. కానీ భారతదేశం అనేది ఒక లౌకికంగా ప్రజాస్వామికంగా ముందుకు వెళ్ళాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఉంటాను. అలాంటి దాంట్లో వెంకటరెడ్డి గారు అనుకున్నప్పుడు ఎవరు చెప్పుకుంటాం చెప్పండి? వెంకటరెడ్డి గారు చెప్పండి, మొన్న జరిగినటువంటి ఎస్ఐఆర్ తో వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లను, మీ వ్యతిరేక ఓట్లను తొలగించారు. వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉండడం వల్ల ఈ రిజల్ట్. జ్యోత్స్న గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటి కూడా ఘోరంగా ఓడిపోతున్నటువంటి పరిస్థితి లోపల లోకసభ ఎన్నికల తర్వాత ఢిల్లీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర, ఇప్పుడు బీహార్, వరుసగా 4 రాష్ట్రాల్లో విజయకేతనము మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి కూటమి అనేటువంటిది సాధిస్తున్నటువంటి సందర్భం లోపల రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్దె చూడు అనేటువంటి ఒక చిల్లర రాజకీయ భాషా ప్రయోగాన్ని ఉపయోగించి బీహార్ అంతా తిరిగినాడు. 65 లక్షల ఓట్లు కొల్లగొట్టినారు అని చెప్పినాడు. 65 లక్షలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. వాళ్ళకి తెలుసో తెలియదో వాళ్ళ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా మార్చుకుంటే బాగుంటుంది. వేసిన తర్వాత టైం ఇచ్చినారు, మీరు డిస్ప్లే చేయండి అన్నారు. మీరు
వెబ్సైట్లో పెట్టమన్నారు ఎన్నికల కమిషన్, వాళ్ళు పెట్టినారు. తర్వాత కోర్టే వ్యాఖ్యానించింది. ఇంతవరకు ఏందండి